పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వామి మాల ధరించి స్కూల్కు వచ్చిన విద్యార్థిని రాయపట ప్రాంతంలోని జేసికిల్ స్కూల్ యాజమాన్యంలోనికి అనుమతించకపోవడంతో స్కూల్ వద్ద బజరంగ్ దళ్ ధర్నాకు దిగింది. తక్షణం విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని ఆందోళన చేవేయడంతో స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి యాజమాన్యం క్షమాపణ చెప్పి విద్యార్థిని లోపలికి అనుమతించడంతో బజరంగ్ దళ్ ఆందోళనను విరమించింది. డబ్బులు తీసుకునే మాత్రం హిందూ అనే కనపడ్డావు. జరిగిన సంఘటన చూసినట్లయితే పరీక్ష రాయవలసిన విద్యార్థిని బయట కూర్చోబెట్టి క్షమాపణ చెప్పి ఎగ్జామ్ రాయించాలి. ఇప్పుడు ఇదే కాదు సార్, మీరు జాయిన్ చేసుకున్నప్పుడు భవాన్ వెళ్ళి జాయిన్ చేసుకోము, హిందువుల్ని జాయిన్ చేసుకొని పెట్టాలి. देश कबूल बजरंग दल, देश कबूल बजरंग दल, देश कबूल बजरंग दल, जय श्री राम, जय श्री राम, माता की जय, और श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की. జిల్లా నర్సాపురం స్కూల్ సిగ్లే స్కూల్ 40 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు దసరాకు సంబంధించి గురుస్వామి ఆధ్వర్యంలో భావని మాల వేసినటువంటి విద్యార్థిని మాల వేసుకున్నందుకు గాను ఈ ఎగ్జామ్ జరుగుతున్నా కూడా ఈరోజు బయట కూర్చోబెట్టి గంట పాటు బయట ఉంచడం జరిగింది. ఆ విషయం పేరెంట్కి తెలిసి మా హిందూ సంఘాలకు కూడా ఇంటిమేషన్ రావడం వల్ల ఈరోజు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా యొక్క స్కూల్ రూల్స్ అన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని మేము ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము. భావని మాల కానీ ఎప్పమాల కానీ ఎవరిని కూడా మేము యాక్సెప్ట్ చేయము. ఆ రూల్ ప్రకారం మేము ఎంతలోనే కూర్చోబెట్టి రావడం జరిగింది. మేము అందరం అడిగాక సరే దీన్ని మేము మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి పిల్లల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా స్కూల్లో హిందూకి సంబంధించినటువంటి వారు 70% ఇక్కడ స్కూల్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ డైలీ జీసస్కి సంబంధించినటువంటి అంశాలను బోధించడం, అలాగే హిందూ పిల్లల్ని ఏమైనా కూడా బుట్లు కానీ గాజులు కానీ వేసుకోనివ్వకుండా నివారించడం, వాళ్ళు భయభ్రాంతులు చేసి పిల్లల్లో మత విద్వేషాలను రేకెత్తించేలాగా ఇక్కడ స్కూల్ యాజమాన్యం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అన్నీ కూడా పాయింటప్ చేసి ఆడడం జరిగింది. అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయమని చెప్పి యాజమాన్యం వారు మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సంఘాలు, పేరెంట్స్, స్థానిక ఉన్నప్పుడు అందరూ కూడా ఈ అంశాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇలాంటిది మళ్ళీ కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి యాజమాన్యం వారికి హెచ్చరిస్తున్నాం. మన దేశంలో